తీసుకున్నావా? అది తీసుకున్నా. లేట్ అయిపోయిందిగా మార్కెట్లో అయిపోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అయితే ఈ రోజు వచ్చి మన వంట ఏంటంటే రొయ్యల పచ్చడి అయితే పడుతున్నానండి. దానికోసం అయితే ఇవ్వండి రొయ్యలు తీసుకొచ్చాను. ఇవైతే వలిచి నీట్ గా పెట్టాను. ఇవైతే వలిచిన తర్వాత 2 కేజీ పప్పు అండి. మనం వలిసిన తర్వాత ఈ 2 కేజీల పచ్చడి ఎట్లా చేయాలి ఏంటి అనేది అయితే నేను ఇప్పుడైతే చూపిస్తాను. మొన్న అయితే రొయ్యల పచ్చడి చేశాను, కానీ ఒక 2 వారాలు వచ్చిందండి. సూపర్ గా వచ్చింది పచ్చడి, మాత్రం ఎక్సలెంట్ వచ్చింది. ఇక చాలా మంది అయితే మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు, అక్క పచ్చడి సేల్ పెట్టచ్చు కదా అక్క, అమ్మచ్చు కదా అని ఒకళ్ళు 2 అడిగారండి. కాకపోతే నేను ఇంకా అలా చేయలేనండి, ఇంకా అదంతా మనకి టెన్షన్ అయిపోయింది అనమాట. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, మరి 1-2 బ్యాడ్ కామెంట్స్ మీరు పట్టించుకోవద్దు అని చెప్తున్నారు, కానీ అయినా సరే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారండి. దయచేసి పెట్టమాకండి. ఎందుకు మేము హట్ అయితే మీకు ఏమొచ్చింది ఫ్రెండ్స్ చెప్పండి? మీరు కూడా మా ఫ్రెండ్సే కదా. అందుకనే బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరు పెట్టొద్దండి. ఎక్కువగా నాన్ వెజ్ తింటారు అని చెప్పేసి అంటే బ్యాడ్ కామెంట్స్ అని ఏం కాదు, ఇట్లా అంటున్నారు అనమాట. అయితే మేము నాన్ వెజ్ ఎక్కువే తింటామండి. అందులోనే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంకా పిల్లలతో కూడా ప్రాబ్లం లేదు కాబట్టి ఇంకా కొంచెం నాన్ వెజ్ ఎక్కువే తింటాము. మరి వాళ్ళు కూడా తినే టైం ఇదే కదండి. లేదంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళారంటే పొద్దున్న 8కి వెళ్తే మళ్ళీ నైట్ 8-8:30కి వస్తారండి. ఇంకా వాళ్ళు సరిగ్గా తినడానికి కూడా వాళ్ళకి అవకాశం దొరకదు అనమాట. అందుకని చెప్పి పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టేస్తూ ఉంటాం అనమాట. ఇంకా అదైతే ఫ్రెండ్స్ విషయం అయితే దయచేసి మీరైతే మరి అర్థం చేసుకోండి. ఇంకా లేదంటే ఇక మీ ఇష్టం అనమాట. అలాగే ఈ రోజు ఇంకో కామెంట్ అయితే చూసాను. మన సబ్స్క్రైబర్ అయిన ఒకరు కామెంట్ అయితే చేశారు నాకు, అక్క మనకి వాట్సాప్ గ్రూప్ ఒకటి పెట్టచ్చు కదా అని చెప్పేసి. అంటే మన సబ్స్క్రైబర్స్ అందరికి వాట్సాప్ గ్రూప్ పెట్టచ్చు కదని. ఇప్పటి వరకు అయితే నేను దాని గురించి ఏం ఆలోచించలేదు. ఒకవేళ గ్రూప్ పెట్టాలి అని అనుకుంటే మిగిలిన వాళ్ళు కూడా మీ ఒపీనియన్ తెలియజేయండి, అప్పుడు చూద్దాము. పెట్టాలి అనుకుంటే అంతమంది మాట్లాడాలి అనుకుంటే అప్పుడు గ్రూప్ అయితే పెడదాము. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇంకా ఇవాళకి వచ్చైతే రొయ్యల పచ్చడి అయితే నేను చేస్తానని చెప్పాను కదండి. ఇప్పుడైతే రొయ్యలు అవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. దానికి కావాల్సిన మసాలాలు అన్ని రెడీగా పెట్టేసుకున్నాను. మరి ఇప్పుడైతే మనం పచ్చడి ఎట్లా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. అంతకంటే ముందుగా అయితే మీరు మన వీడియోకి ఒక లైక్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా కనుక చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 2 ఛానల్స్ ని కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇంకా రండి వంటలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి నేనైతే ఎట్లా చేస్తాను ఏంటి అన్నది మీకైతే ఇప్పుడు చూపిస్తాను. నేను 2 కేజీలకు గాను నేను ఇదిగోండి ఒక 3 స్పూన్లు ధనియాలు అయితే తీసుకున్నా, ఒక స్పూను జీలకర్ర తీసుకున్నా, 1/2 స్పూన్ మెంతులు, ఒక 2 ఇంచుల చెక్క, ఇది జాపత్రి, ఒక అనాస పువ్వు, ఒక 7-8 లవంగాలు, అలాగే ఒక 7-8 యాలకులు ఇవైతే నేను తీసుకున్నానండి. ఆవాలు అయితే నేను ఎప్పుడు వేయనండి. మీరు ఒకవేళ ఇష్టపడే వాళ్ళు ఆవాలు కూడా వేసుకోండి కావాలంటే. ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే ఈ పెట్టేసుకొని ఈ మసాలా దినుసులు అనేవి వేపేసుకుందాం. ఎందుకంటే చల్లబడతాయి కదా మనకి రొయ్యలు మగ్గేలోపు, అప్పుడు పొడి చేసుకోవడానికి అన్నమాట. ఇప్పుడు ఇవైతే కొంచెం వేపుకుందామండి. కొద్దిగా కలర్ మారే వరకు వేపుకొని ఇవి చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత పొడి చేసుకుందాం. ఎప్పుడైనా సరే వేడిగా ఉన్నప్పుడు మిక్సీ వేయొద్దు. చాలా మందికి అది తెలుసు, తెలియదని నేను చెప్పట్లేదండి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ వేస్తే ఏమైందంటే మనం చేసుకునే దానికి రుచి రాదు, మిక్సీ పాడైపోయింది. ఇప్పుడు ఇవైతే చక్కగా దోరగా వేగినాయి. ఇప్పుడు పక్కన ప్లేట్లో వేసేసుకుంటున్నా చల్లారి. ఇదిగోండి ఇప్పుడైతే ఈ రొయ్యలు అనేవి పెట్టేసుకుంటున్నాను నేను. ఈ రొయ్యలు అయితే తెల్ల రొయ్యలు కాబట్టి ఖచ్చితంగా మగ్గించుకోవాలి. ఇందులో అయితే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు అయితే వేస్తాను. ఏం లేదండి, చాలా ఈజీ నాన్ వెజ్ పచ్చళ్ళు పట్టడం. ఒకవేళ కష్టం అని అనుకుంటారేమో, అట్లా ఏమి ఉండదు. నేనైతే పసుపు ఇందులోనే వేసి మగ్గించేసుకుంటున్నా. తర్వాత పచ్చళ్ళలో అయితే పసుపు అవి ఏమీ వేయక్కర్లేదు, ఇందులో వేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా చాలా ఈజీ అండి ఈ పచ్చళ్ళు చేయడం అయితే, ఏ పచ్చడి అయినా సరే. కానీ మొన్న నేను చేసింది మాత్రం అబ్బా ఎక్సలెంట్ వచ్చింది, అసలు సూపర్ అంటే సూపర్ వచ్చింది. నేను ఇప్పుడు ఇవన్నీ మీకు చెప్పాను కదండి, 2 కేజీల రొయ్యలకి అంటే ఒలిసిన తర్వాత 2 కేజీల రొయ్యలకి నేను తీసుకున్న మసాలా దినుసులు అవి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అన్నది మీకు చూపిస్తా.
ఇప్పుడు ఇందులో రొయ్యల్లో వచ్చే వాటర్ అన్ని ఇంకిపోయే వరకు ఇదైతే మగ్గించి రొయ్యలు మగ్గుతున్నాయి కదా ఫ్రెండ్స్. మన పచ్చడి చేసినప్పుడు ఒకరు ఇద్దరు కామెంట్ చేస్తారు అందులో నరం తీయలేదు అని చెప్పేసి. మేమైతే అందులో నరాలు తీసేసామండి. అంటే పైన కింద రెండు ఉంటాయి అనమాట. మాక్సిమం పైన కింద తీయడానికి ట్రై చేసాము, కొన్ని కింద రాకపోతే వదిలేసాము. అందులోనూ కొంచెం పెద్ద రొయ్యలు అయితే మనం తీసేయచ్చు, చిన్న రొయ్యలకి అయితే వదిలేసామండి. అంటే మంచిగానే చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, మన ఇంట్లోకి మేము తినడానికే కదా. మేమైతే ఇక ఎడాపెడ అయితే ఏది చేయమండి, నీట్ గా క్లీన్ గానే చేస్తాము. ఇందులో కూడా నరాలు చాలా వరకు తీసేసాం, ఎక్కడ 1-2 ఉంటదండి. ఇన్ని రొయ్యల మీద తీయాలంటే మనకు అసలు సాధ్యం కాదు. అదే కొంచెం పెద్ద రొయ్యలు అయితే కొంచెం మనం ఓపిక పట్టి తీసేయచ్చు, చిన్నవి అయితే తీయడానికి అవదు. మళ్ళీ ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే రొయ్యలు పచ్చడి ఎప్పుడైనా పట్టుకునేటప్పుడు ఇలాంటి మీడియం సైజ్ రొయ్యలు మాత్రమే తీసుకోండి. పెద్ద రొయ్యలు తీసుకుంటే మీకు ఆ టేస్ట్ తెలియదు అనమాట, అంటే డిఫరెంట్ అయిపోద్ది టేస్ట్, రొయ్య టేస్ట్ రాదు. అలాగే చిన్న రొయ్యలు కూడా అసలు మనకి ఏమాత్రం టేస్ట్ తెలియదు. ఇలా మీడియం సైజ్ రొయ్యలు అయితేనే మంచి టేస్ట్ వచ్చింది పచ్చడి. ఓకే అండి, నీకు ఒకసారి మొత్తం పట్టే విధంగా కలుపుకొని పసుపు ఉప్పు ఇందులో ఉన్న వాటర్ అన్ని ఇంకిపోయే వరకు దీన్ని అయితే మనం మగ్గించేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే మగ్గిపోయి నేనైతే తీసేసుకున్నా. ఇప్పుడైతే ఇదిగోండి కళాయి పెట్టి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. 2 కేజీలకి అయితే ఒక 300 గ్రామ్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిందండి, రొయ్యలు అయితే వేసేసుకున్నాను. ఇందులో 2 ట్రిప్పులుగా వేసుకుంటా, ఎక్కువగా ఉన్నాయి కదా. ఇవైతే వేగుతున్నాయి కదండి. నేను దీనికోసం అయితే వేరుశనగ నూనె తీసుకున్నా. దాని ఫ్లేవరే చాలా బాగుంటుంది ఏ పచ్చళ్ళకైనా. ఒకవేళ పప్పు నూనె వాడుకునే వాళ్ళు పప్పు నూనె వాడుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ వాటి కంటే కూడా సన్ఫ్లవర్ ఆయిల్ మంచిదే కానీ ఫ్లేవర్ తెలియదు అనమాట. ఇదనుకో మంచి ఫ్లేవర్ వచ్చింది. ఇప్పుడు ఇందాక దినుసులు చూపించా కదండి, అదైతే ఇదిగోండి ఇట్లా పొడైతే చేసుకున్నాను. ఇదిగోండి ఇవి వేగుతూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే బాగా డ్రైగా వేపుకోకూడదు, అలానే పచ్చిగా వేపుకోకూడదు, మీడియంగా వేపుకోవాలి. అప్పుడే మనం రొయ్య తినేటప్పుడు మంచిగా బాగుండిద్ది. క్రిస్పీగా వచ్చిందంటే ఇక అస్సలు బాగోదండి, అది కరకర మన వడియాల్లాగా. ఇంకా ఇది ఎలా వేపాలి అనేది నేను ఇది తీసేటప్పుడు ఎంతవరకు వేపుకోవాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి రొయ్యలు ఈ విధంగా వేగాలి. మరి ఎర్రగా వేగినాయి అనుకోండి మీకు చల్లారేసరికి కరకర మన చిప్స్ లాగా అయిపోతాయి. ఇదిగోండి ఈ విధంగా వేగాలి రొయ్యి. అంటే పైన నొక్కితే గట్టిగా లోపల కొంచెం మెత్తగా అట్లా ఉండాలి రొయ్యి. ఇవి కొంచెం చల్లారితే కొంచెం గట్టి పడతాయి అనమాట. ఈ విధంగా వేగితేనే మనకి పచ్చళ్ళు వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. చిన్నబాబు ఎందుకు వచ్చాడు? ఏంటి నీ చీటోస్లా ఉన్నాయి? ఏంటి చీటోస్లా ఉన్నాయి? ఎలా ఉన్నాయి చీటోస్లా ఉన్నాయి అంటే ఏంటి? అది నీకు ఇంగ్లీష్ తీసుకొచ్చు నాకు రాదు. అమ్మో చిద్దలు, ఇది నూనె. నువ్వేం చేస్తావు చెప్పనా? ఇగో ఈ నిమ్మకాయ రసం నేనైతే నిమ్మకాయలు 6 నిమ్మకాయలు తీసుకుంటున్నానండి 2 కేజీలకి. అంటే కేజీకి 3 చొప్పున అనమాట. ఇలా నలుపుకుంటే మెత్తబడి రసం మనం పిండేటప్పుడు బాగా వచ్చింది. ఇప్పుడు ఇదిగోండి ఇవి కూడా తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులో నేను తీసేసిన ఆయిల్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ కలిపి ఒక 100 గ్రాములు వేసుకోవచ్చు 2 కేజీలకి. అంటే కేజీకి వచ్చి 30 గ్రాముల లెక్క మనకి కొలతండి. 2 కేజీలు మనం కలిపి చేస్తున్నాం కాబట్టి అది 50 గ్రాములు, ఇది 50 గ్రాములు వేసుకోవచ్చు, సరిపోతుంది. ఇది బాగా వేగాలి పచ్చివాసన పోయే వరకు.
ఒక 5 నిమిషాలు అయినా సరే మనం వేపుకోవాలి. అది కొంచెం కలర్ మారే వరకు. ఆల్రెడీ ఒక వారం కింద కదండి పెట్టారు, మళ్ళీ ఎందుకు పెడుతున్నారని మీరు అంటారేమోనండి. అంటే ఇప్పుడు మనకు అందరూ కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా, మళ్ళీ చూస్తారని చెప్పి నేనైతే పెడుతున్నా. ఎందుకంటే ఈ పచ్చడి అంత టేస్టీగా ఉంది మనం చేసింది, అందుకే మీరు కూడా ఇంట్లో చేసుకోవాలని చెప్పి మళ్ళీ పెడుతున్నాను అనమాట. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చింది పచ్చడి మొన్న. ఇప్పుడు చూడాలన్నమాట ఇది అయిన తర్వాత ఎలా వచ్చింది అన్నది చూద్దాము టేస్ట్. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ అయితే వేగుతుంది కదండి, ఇప్పుడు మనం ఇందులోనే ఉప్పు కారం కూడా వేసేసుకున్నాము. ఇది కూడా ఒక 50 గ్రాములు కారం పట్టిద్దండి. అలాగే ఒక 30 గ్రాములంతా సాల్ట్ పట్టిద్ది. సాల్ట్ మీకు తెలియకపోతే మామూలుగా వేసుకోండి, సరిపడా అంతా. చాలకపోతే కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఏం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అయితే కలుపుకుందాము. అలాగే మనం ఇందాక మసాలా పొడి చేసుకున్నాం కదండి, అది కూడా వేసుకుందాం. మంచి కమ్మని వాసన వస్తుంది అల్లం పేస్ట్లో కారం వేసేసరికి. ఇదిగోండి వేసుకుందాం. ఆహా, అదిరిపోయింది స్మెల్ అయితే. ఒక్క నిమిషం వేపుకుందాము, మరీ వేపద్దు మాడిపోయేలాగా. కారం వేసేసరికి మాడిపోద్ది. ఇలాగే సిమ్లో పెట్టుకొని కొంచెం కొత్త మనేలాగా ఉంచి అప్పుడు ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఈ రొయ్యలు కూడా వేసేసుకున్నాము. సరే కలిపేసుకుందామండి. ఎక్సలెంట్ గా కనిపిస్తుంది పచ్చడి మాత్రం. మంచిగా ఒక్క నిమిషం అయితే వేపుకుందాం ఇలాగా. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేసుకుందాం, లేదంటే చేదు వచ్చేసిద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇది ఆఫ్ చేసేసుకుందాము. చల్లారేసరికి ఈ ఆయిల్ అంతా పైకి తేలిపోయిద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈ రొయ్యల పచ్చడి పట్టుకొని ఒక గంటన్నర అవుతుంది. పూర్తిగా అయితే చల్లారిపోయింది, ఆయిల్ అయితే పైకి తేలిపోయింది. ఇదిగోండి ఒకసారి అయితే చూడండి, చూసారు కదా పచ్చడి ఎంత బాగా వచ్చిందో. ఎక్సలెంట్ గా వచ్చింది అనమాట పచ్చడి. ఇప్పుడైతే నిమ్మరసం 6 నిమ్మకాయలు తీసుకున్నానని చెప్పాను కదండి, అది కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. ఏంటి నీకు నిమ్మకాయ నీళ్ళు కలుపుకుందాం. ఇదిగోండి నిమ్మరసం వేసాను కదా, మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకుందాము. ఉండు కాసేపు. చూసారు కదా ఫ్రెండ్స్, అసలు మంచి స్మెల్ వస్తుంది కలుపుతూ ఉంటే. ఎక్సలెంట్ గా ఉంది పచ్చడి మాత్రం. ఇదిగోండి ఇంతేనండి, ఇంకా అయిపోయింది. ఇప్పుడు దీని టేస్ట్ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. అంటే నేను చూసేదానికంటే పిల్లలతో అయితే చూపిద్దాము. వాళ్ళకైతే కలిపి అయితే ముద్దలు పెడతాను. పచ్చడి ఎలా ఉంది ఏంటన్నది వాళ్ళైతే చెప్తారు. ఓకేనా? ఇప్పుడు ఇది ఇంకా ఇంతేనండి. ఒక డబ్బాలో కానీ ఒక దేనిలో కన్నా కొంచెం గట్టిగా మూతన దానిలో తీసేసుకుంటే మనకైతే 2 నెలలు ఈజీగా బయట పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. 2 వారాలు అంటే చాలా గ్రేట్. అది అంటే మనం నాన్ వెజ్ అంటే ఉంచాం కదా, అందుకని చెప్పి. నిజమేనండి ఆ విషయం, వారంలోనే తినేస్తాం నాకు తెలిసి. అయినా ఏంటో ప్రతిసారి రొయ్యలు పచ్చడి పెట్టినప్పుడు మాకు ఏదో ఒక ఊరు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది. మళ్ళీ మేము రేపు కాక ఎల్లుండు మళ్ళీ ఫస్ట్ ఆదివారం కదండి, గుడివాడ వెళ్తాము. మళ్ళీ మేము వచ్చేసరికి 4-5 రోజులు పట్టిద్ది. కాబట్టి ఇది ఆ 4-5 రోజులు ఎవరు తినరు కాబట్టి ఇక ఇది అలా ఉండిద్ది. చూద్దాము ఇప్పుడైతే దీని టేస్ట్ ఎలా ఉందా అన్నది పిల్లలకు చూపిస్తాను రండి.
దీని టేస్ట్ ఏంటో అన్నది ఇప్పుడు వీళ్ళు చెప్తారు. పుల్లగా ఉందా? సూపర్ ఉంది. మనకు కారం చాలా బాగుంది. మన ఇద్దరికి అది, వాళ్ళిద్దరం మామిడికాయ పచ్చడి వేసుకున్నప్పుడల్లా మన ఇద్దరం ఇది వేసుకుని సార్లు చెప్తున్నారు అసలు ఈ విషయాలు అయితే. కారం లేకుండా మంచిగా తిరిపోయింది పచ్చడి. వీళ్ళైతే కొంచెం కారం తక్కువ తింటారండి, అందుకని కొంచెం తగ్గించాను నేను. అయినా నాన్ వెజ్ పికిల్స్ లో కారం తక్కువ తింటేనే మనకు టేస్ట్ అన్నది తెలిసిద్ది. మామూలుగా మామిడికాయ టమాటా ఇవి పట్టుకుంటాం కదండి, దానిలో అయితే మనకి నిల్వ ఉండేదానికి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం అన్నమాట. నీకు నచ్చిందా పచ్చడి? బాగుంది. మేము పచ్చడి పట్టుకున్నాం కాడి నుంచి పేచి పెట్టారు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరంటే వీళ్ళిద్దరు కాదండి, వీళ్ళిద్దరు మా ఆయనను లోడి ఇద్దరు కలిసి మేము రొయ్యలు పచ్చడి పట్టుకుంటాం అని చెప్పి. ఆ రొయ్యలు పచ్చడి పట్టేది కూడా నేనేగా. మళ్ళీ అంటున్నారు మీ మామిడికాయ పచ్చడి మీద మేము చెయ్యము, మా రొయ్యల పచ్చడి మీద మీరు చెయ్యొద్దు అని చెప్పేసి అంటున్నారు. ఓకే తినకూడదు ఇంకా రొయ్యలు పచ్చడి. ఓకే తినలేమేమి సౌండ్ చేయమా. ఒకసారి కొంచెం టేస్ట్ చేస్తాను నేను కూడా. రొయ్య అయితే సూపర్గా ఉంది. ఎంతవరకు రొయ్య గట్టిగా లేదు, ఇటు మెత్తగా లేకుండా ఎంతవరకు కుక్ అవ్వాలో అంతవరకు అయిందండి. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా రొయ్యల పచ్చడి అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ. పిల్లలు చాలా మంది నాన్ వెజ్ లో రొయ్యలు చాలా మంది పిల్లలు ఇష్టపడతారండి. అంటే ఎటువంటి బోన్స్ కానీ ఏమీ ఉండవు, ముళ్ళు అలాంటివి ఉండవు రొయ్యల్లో కాబట్టి పిల్లలందరూ చాలా వరకు రొయ్యల పచ్చడిని ఇష్టపడతారు అనమాట. మీరు కూడా మీ ఇంట్లో ఎవరికైనా పిల్లలకి రొయ్యలు ఇష్టమైతే గనక ఖచ్చితంగా ఇలా పచ్చడి చేసి పెట్టండి. చాలా హ్యాపీగా తింటారు. ఒక 2-3 నెలల వరకు చాలా బాగుండిద్ది. చక్కగా నేను వేసుకున్న ఇప్పుడు నేను ఏమేమైతే వేసానో అట్లా చక్కగా చేయండి. పర్ఫెక్ట్ గా 2-3 నెలలు ఈజీగా మనం ఎటువంటి ఫ్రిడ్జ్ లో పెట్టకుండా చక్కగా ఉండిద్ది పచ్చడి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చే ఉండిద్ది ఖచ్చితంగా. అలా నచ్చితే గనక మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే షేర్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.